కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ అయిన కోనల్ హనుమంత్ రెడ్డి గారితో తిరుగుతున్న ఎవరైతే ఆయన వెనుకల మన ఆయనతో పాటు తిరుగుతున్నారో దాంట్లో ఎంతోమంది భూ కబ్జాదారులు ఉన్నారో అందరూ చూస్తూనే ఉన్నారు కుత్బుల్లాపూర్ నివాసులు. దాంతోపాటు ఎక్కడ కూడా మేము వెళ్ళి ఈ మా 10 ఏళ్ల కాలంలో ఎక్కడ మేము వసూళ్ళకి ఎక్కడ కూడా వెళ్ళలే. ఎక్కడ బిల్డింగ్లు కడుతుంటే బిల్డర్లను ఇబ్బంది పెట్టలే. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు హైడ్రా అని వెళ్ళి చెరువులో ఉందని ఎక్కడ కూడా మా ప్రభుత్వం ఎక్కడ కూడా కుత్బుల్లాపూర్లో వెళ్ళడం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వెళ్ళి ఎవరిని డిమాండ్ చేసిన ఘనతనే లేదు మాది. మేము గౌరవంగా అందరితో కలిసిమెలిసి ఉండి అందరూ మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు లెక్కనే మేము 10 ఏళ్ళు పనిచేసాం. మీరు చూసుకుంటే 18 నెలల్లో ఏమేం పనులు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళకే అర్థం అవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలే చాలామంది ఏం జరుగుతుంది మా పార్టీలని అందరూ చెప్పుకొని తిరగడం జరుగుతుంది. ఇంకోసారి చెప్తున్నాం, హనుమంత్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరే రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజానికం. మీరు ప్రతిసారి యాట్రిక్ ఎమ్మెల్యే అంటే యాట్రిక్ ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే చెప్పుకుంటలేరు, యాట్రిక్ ఎమ్మెల్యే అని ప్రజలే ఎమ్మెల్యే గారిని మళ్ళీ కూడా నువ్వే ఎమ్మెల్యే అన్నా నువ్వే మంత్రిగా కూడా మళ్ళీ వస్తావని గౌరవంగా ప్రజలే చెప్తున్నారు తప్ప ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్పుకోలేరు కూడా. ఆయన అలాంటి విషయాలు కూడా మాట్లాడారు. ఆయన చాలా చక్కగా చదువుకున్న వ్యక్తి. మనకి అదృష్టం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి అలాంటి వ్యక్తి ఉండడం. అదేవిధంగా మీరు చూసుకుంటుంటే మొన్న హనుమంత్ రెడ్డి గారు అనుచరులు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కరిని బెదిరియడం జరుగుతుంది. ఆ స్థాయి నాయకులు కూడా కాదు వాళ్ళు బెదిరిస్తారు కార్యకర్తలని, నాయకులని. ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడే వ్యక్తులు కూడా కాదు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నోరుంది కదా అని చాలా దారుణంగా మాట్లాడుతారు. మళ్ళా వచ్చే ప్రభుత్వం మాదే, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరం మేము కార్యకర్తలము రెడ్ బుక్ మా కేటీ రామారావు గారు చెప్పారు, రెడ్ బుక్లో రాసి పెట్టుకోమని చెప్పారు. మేము ఖచ్చితంగా రెడ్ బుక్లో రాసి పెట్టుకుంటాం. మళ్ళా వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వం మాదే. స్థానిక ఎమ్మెల్యే యాట్రిక్ ఎమ్మెల్యే కూడా కేబీ వివేకానందే. మళ్ళా 4వ సారి కూడా ఆయనే కాబోయే మంత్రి కూడా ఆయనని అని హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నా. మీరు రాసి పెట్టుకొని మరొక 3 ఏళ్ళు ఓపికతో ఉండవలసిందిగా మీ మనసారా కోరడం జరుగుతుంది. దయచేసి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా రెచ్చగొట్టొద్దని మనసారా కోరడం జరుగుతుంది. ఖబర్దార్ హనుమంత్ రెడ్డి గారు, ఖబర్దార్. జై తెలంగాణ.